పార్టీ ఒకటి ఆయన దెబ్బతిని ఉన్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయి ఉండొచ్చు కొంచెం ఆపరేషన్ ఈ సిస్టమ్ వల్ల. ఈ టైంలో వీళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ చేస్తారని భయం ఉండొచ్చు. ఒకటి పార్టీ అనేది ఒక నిరంతర ప్రక్రియ నడవాలి అనే ఫీలింగ్ ఉండాలి ఆయనకి. అంతే. అవును. వ్యక్తి చుట్టూ తనే తిరగాలనేది కరెక్ట్ కాదు, కానీ అంత ఫ్రీ హ్యాండ్ ఎవరికి ఇవ్వట్లేదు వాళ్ళు. అవును. మెయిన్ ఏమైపోతుందంటే అక్కడ 3-4 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సినీ ప్రభావంతో ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడి నేను స్పందించేస్తాడు, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని వాళ్ళు చెప్పేస్తారు. ఇంకొకటి సర్వీస్ ఓరియంటెడ్గా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటారు కొంతమంది, వాళ్ళు నిజంగా నిజాయితీగానే పనిచేస్తుంటారు. వాళ్ళల్లో ఏదో చిన్న లోపం వచ్చిందంటే వెంటనే పక్కన పెట్టేది. అంటే ఎవరు కూడా ఇప్పుడు నేను ఎట్లా ఉండాలి, నేనేమంటానంటే బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైనా సరే లీడర్షిప్లో. ఇప్పుడు నేను పనిచేశాను, నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవ్వరు ఈ రోజుకి నాకు శత్రువులు కాదు, ఇప్పటికీ మరి గౌరవంగా ఉంటారు నాతో. నేను 32 ఏళ్లలో ఇప్పటికీ పలకరిస్తాను, నేను వాళ్ళు నన్ను పలకరిస్తారు. మారాను సంస్థలు, కానీ సంస్థ మారినంత మాత్రం వ్యక్తిగా నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ నా మేనేజ్మెంట్. ఇది మనం ఫిలాసఫీ ఇన్ పాలిటిక్స్. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక సొసైటీ. ఈయనకి అలా కాకుండా ఒక హ్యూమిలియేషన్ అనేది రాజకీయాల్లో ఉందనుకో. ఇప్పుడు నేను ఫెయిర్గా మాట్లాడగలగాలి,